ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. ఘోర ప్రమాదం, విరిగిన విజయవాడ బ్యారేజ్. ఈ విషయాలన్నీ తెలుసుకునే ముందు వీడియోని పూర్తిగా చూడండి, అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది. అదేవిధంగా చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోని చూస్తున్నారు, దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి వీడియో అప్డేట్ మీకు ముందుగానే నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. అదేవిధంగా లైక్ చేయడం మర్చిపోతున్నారు, దయచేసి లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ చాలామందికి రీచ్ చేసిన వాళ్ళు అవుతాం. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. అల్పపీడన ప్రభావంతో గత 3 రోజులుగా 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా విస్తారంగా వర్షాలు పడుతున్న సంగతి తెలిసిందే. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా అతి భారీ వర్షాలు పడుతుండడంతో పలు నగరాలు నీట మునిగాయి. ముఖ్యంగా విజయవాడ నగరంలో అతలాకుతలం అయింది. ప్రకాశం బ్యారేజీ బుడమేరు వరద విజయవాడను అల్లకల్లోలం చేసింది. ఇప్పటికే 9 మంది ప్రాణాలు కోల్పోయారు. కొండ చర్యలు విరుగుపడి 6, వరదల్లో 3 దుర్మరణం పాలయ్యారు. మరో 3 గల్లంతయ్యారు. విఘ్నగర్, జక్కంపూడి, అంబాపురం, అలాగే వైఎస్ఆర్ కాలనీ పూర్తిగా రాకపోకలు నిలిచిపోయాయి. విజయవాడ కొండపల్లి రైల్వే ట్రాక్ పూర్తిగా మునిగిపోయింది. ఎగువన కురుస్తున్న భారీ వర్షాల కారణంగా కృష్ణా నది పొంగి పొర్లిపోతుంది. ఈ నదిపై ఉన్న జూరాల, శ్రీశైలం, సాగర్, పులిచింతల, కృష్ణా బ్యారేజ్ గేట్లను ఎత్తి దిగువకు నీటిని విడుదల చేశారు. కృష్ణా బ్యారేజ్కి ఒక్కసారిగా వరద పోటెత్తింది. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా 11 లక్షల క్యూసెంట్ల వరద వచ్చి చేరింది. దీంతో బ్యారేజీ 70 గేట్లను ఎత్తిన అధికారులు వచ్చిన నీటిని వచ్చినట్లే సముద్రంలోకి విడుదల చేస్తున్నారు. ఈ క్రమంలో బ్యారేజ్లో ఉండే పలు పడవల లాక్లు తెగిపోయాయి. అవన్నీ కూడా బ్యారేజ్ గేట్ల వైపు వచ్చాయి. వీటిలో పలు పడవలు బలంగా బ్యారేజ్ గేట్లకు తగలడంతో 3 గేట్లు డ్యామేజ్ అయినట్లు సమాచారం అందుతుంది. బ్యారేజ్ గేట్లకు పడవలు అడ్డుపడ్డ విషయాన్ని గమనించిన అధికారులు వాటికి పక్కకు తొలగించారు. కానీ పడవలు ఢీకొన్న గేట్లకు పగుళ్లు రావడంతో పెను ప్రమాదమేమైనా పొంచి ఉందా అని భయపడుతున్నారు. ప్రస్తుతం అయితే బ్యారేజ్ వద్ద 2వ ప్రమాద హెచ్చరికలు నడుస్తుంది. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ మీరు ముందుగానే పొందాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని క్లిక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.